మన శరీరంలో కొన్ని అదృష్టాన్ని మరికొన్ని శనిని కూడా తెచ్చిపెట్టే భాగాలుంటాయి. మన కాళ్ళను మనం వేరొకరికి తాకనివ్వం. ఎందుకంటే అది చిన్నైనా పెద్దైనా పాపం తగులుతుందంటుంటాం. అది నిజం. గౌరవం మాత్రమే కాదు, ఒంట్లో ఈగోతో చేస్తే దాని ఫలితం ఎప్పుడూ ఒకప్పుడు అనుభవిస్తాం. అందుకే పొరపాటుని ఎవరైనా తొక్కినా కూడా మెక్కినట్లుగా కానీ చేతితో వారిని తాకి సారీ అంటుంటాం. ఇది మనకు పెద్దల నుండి అలవాటైన మంచి సాంప్రదాయం. ఇవన్నీ ఊరికే పెట్టలేదు. పెద్దలను గౌరవించాలనే కాదు, తెలిసి మరొకరికి కాలు తగిలించినా తెలియక తగిలించినా కూడా పాపం చుట్టుకుంటుందని మన పెద్దలంటారు. అందుకే మన శరీరంలోని కాళ్ళు మన ఒంట్లోని భాగమే అయినా కూడా వాటిని జాగ్రత్తగా వాడుతుంటాం. దేవుడి దగ్గర కానీ మరే ఇతర పూజా సమయాల్లో కానీ పెద్దల దగ్గర కూర్చున్నా నిలబడ్డా కూడా కాళ్ళను మనం చాలా జాగ్రత్తగా ఎవరిని అగౌరవపరిచేలా ఉండకుండా చూసుకుంటాం. ఇలానే మన ఒంట్లో మనకు శనిని తెచ్చిపెట్టేవి కొన్ని ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది వేలి గోర్లు. వాటిని మనం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటుంటాం. పిల్లలకైతే మనమే దగ్గరుండి కట్ చేస్తుంటాం. కానీ చేతి వేల గోర్లు కానీ కాలి వేల గోర్లు కానీ కట్ చేసుకున్నాక యథలాపంగా అటు ఇటు తెలియకుండానే పడుతున్నా చూసి చూడనట్లు వదిలేస్తుంటాం. మరికొన్నిసార్లు జాగ్రత్తగా వాటిని తీసి బయట పడేస్తుంటాం. కానీ అలా చేయకూడదంటారు పండితులు. వేలి గోర్లే కదా అని పడేస్తే మనకు శనిని తీసుకొస్తుందంటారు. ఎలా అంటే కట్ చేసిన గోరును కింద పడేయొద్దు. కొన్నిసార్లు మనం పేపర్ కానీ మరేదైనా కానీ వేసుకుని కట్ చేసుకుంటున్నా కూడా ఎగిరి పడుతుంటాయి. మరి నెయిల్ కట్టతో చేస్తుంటే ఎక్కడికో ఎగిరి పడుతుంటాయి. కానీ వాటిని జాగ్రత్తగా తీసుకోవాలి. వాటిని తొక్కితే మన దరిద్రం మనకే చుట్టుకుంటుందంటున్నారు పండితులు. అది కూడా శుక్రవారం రోజున గోర్లను అస్సలు కట్ చేసుకోకూడదు. చేసుకుంటే మనం శనిని పిలుచుకున్నట్లే లెక్క. కాబట్టి శుక్రవారం ఎట్టి పరిస్థితుల్లో నెయిల్స్ ను కట్ చేసుకోవద్దు. అందులో ఆడవాళ్ళు అస్సలు కట్ చేసుకోవద్దు. ఇలా చేస్తే మనకి శని పట్టుకుంటుంది. మనకు అనుకున్న కార్యక్రమాలు పద్ధతిగా సాగవు. ఇక గోర్లను ఎవరైనా తొక్కినా కూడా వారికి దరిద్రం. నెయిల్స్ ని కట్ చేసుకున్న వారి కంటే కూడా వాటిని తొక్కిన వాళ్ళకే లేని శని చుట్టుకుంటుందని మనం ఎక్కడో ఒక దగ్గర వినే ఉంటాం. కానీ అది నిజమంటారు పండితులు. కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. ఇక నెయిల్స్ ఎగిరిపోకుండా బాగా నీటిలో నానబెట్టాలి. లేదంటే స్నానం తర్వాత కట్ చేసుకుంటే సులభంగా కట్ అవుతాయి. వాటిని ఒక పేపర్లో చుట్టి కానీ కవర్లో కానీ వేసి పడేయాలి. అవి మన ఇల్లు దాటిపోతే చాలు, అంతే. కానీ మన ఇంట్లో వాళ్ళ నెయిల్స్ నే మనం తొక్కుకుంటూ మనసని మనకే తాకుతుంది. కాబట్టి గోర్ల విషయంలో జాగ్రత్త. అది కాలివైనా చేతివైనా కూడా ఈ విషయంలో కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటే మంచిది. దీనికి సరైన కారణం కూడా చెప్తున్నారు పెద్దలు. నెయిల్స్ ని తొక్కితే ఎందుకు శనంటే ప్రాణం పోయినా కూడా మన శరీరం నుండి గోరు పెరుగుతూనే ఉంటుంది. ప్రాణం లేకున్నా ఆత్మ బయట ఉన్నా కూడా పెరిగే లక్షణం ఉంటుంది. ఇక మన ప్రాణం నుండి కట్టయ్యాక దానిని తాకకూడదు. మన ప్రాణంతో లెక్క లేకున్నా గోరు పెరుగుతుంది. కాబట్టి ఒక్కసారి శరీరం వేరయ్యాక దూరంగా పడేయాలి. మరోసారి ప్రాణం దానికి తాకకూడదు. అలా చేస్తే మనకు మంచిది. లేదంటే అష్ట దరిద్రం చుట్టుకుంటుందని పండితులు ఘంటాపదంగా చెప్తున్నారు. గోరులే కదా అనుకోవద్దనేది వారి మంచి మాట.